ఐపీఎల్ ఆక్షన్ అంటే మినిమం గ్యారంటీ ప్లేయర్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఆక్షన్ కు వచ్చారు అంటే కనీసం ఒక 10 కోట్లు చేతిలో పెట్టుకొని వెళ్ళిపోతారు. అలాంటి ప్లేయర్స్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి మెగా ఆక్షన్ కావడంతో కొంతమంది ప్లేయర్స్ కు మంచి గిరాకీ ఉండబోతోంది. అండ్ ఈసారి ప్రైస్ 10 కాదు 20 దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి ఒక 7 మంది బ్యాట్స్మెన్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ నేను సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన హెన్రిచ్ క్లాసన్ తో స్టార్ట్ చేస్తున్నాను. మీకు డౌట్ వస్తుంది, హెన్రిచ్ క్లాసన్ ని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకొని తీరుతుంది అని. నేను కూడా రిటైన్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. బట్ మీరు ఒకటి చూసుకోండి, రిటైన్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంతమంది, ఇండియన్ ప్లేయర్స్ ఇంతమంది అని. ఇప్పటికే ట్రావిస్ హెడ్ రూపంలో వాళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్ ఉన్నాడు. అదే టైంలో హెన్రిచ్ క్లాసన్ ని కూడా వాళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి అనుకుంటారు. ఇక వాళ్ళ మైండ్లో ఎవరో ఒకరు బౌలర్స్ కూడా ఉంటారు. మరి అలాంటి టైంలో ప్రతి ఒక్కరిని రిటైన్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అందుకే నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హెన్రిచ్ క్లాసన్ ని ఆప్షన్లోకి పంపిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా బ్యాంకు బద్దలైపోతుంది. అవును, హెన్రిచ్ క్లాసన్ కోసం టీమ్స్ అన్ని పిచ్చ పోటీ పడతాయి. ఎందుకంటే భయంకరమైన హిట్టర్, దాంతో పాటుగా వికెట్ కీపర్. ఇంకేం కావాలి? హెన్రిచ్ క్లాసన్ బ్యాంకు బ్యాలెన్స్ ఒక్క రోజులోనే తారుమారైపోతుంది. ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్ బాక్స్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంది. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. మనం అతి త్వరలో అందులో మంచి ఫాలోవర్స్ వచ్చాక రెగ్యులర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాం. అది ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, మ్యాచ్ అప్డేట్స్ అవ్వచ్చు. సో తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకండి. అది మాత్రమే కాకుండా మీరు ఐపీఎల్ మీటింగ్ గురించి మనం ఇస్తున్న అప్డేట్స్ తెలుసుకున్నారు అంటే కావ్య మారన్ కూడా దీని గురించే డిస్కస్ చేసింది. అంటే ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఇంతమంది రిటైన్ చేసుకోవాలి, ఇండియన్ ప్లేయర్స్ ని ఇంతమంది రిటైన్ చేసుకోవాలి, ఇలాంటి రూల్స్ లేకుండా రిటెన్షన్ రూల్స్ పెట్టండి అని. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎక్కువ మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అనుకుంటోంది. సో ఇప్పుడు హెన్రిచ్ క్లాసన్ అయినా ట్రావిస్ హెడ్ అయినా ఆక్షన్ లోకి వస్తారా రారా అన్నది రిటెన్షన్ రూల్స్ తెలిసాకే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్. చాలా మంది ఆశ్చర్యపోతారు. రాజస్థాన్ రాయల్స్ టీం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చి అద్భుతంగా తయారు చేసుకున్న ప్లేయర్ రియాన్ పరాగ్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వరకు రియాన్ పరాగ్ లో అంత టాలెంట్ ఉందా అని చెప్పి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇండియా టీంలో కూడా వచ్చేసాడు, ఇండియా టీంలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా, యాజ్ ఎ బౌలర్ గా. సో ఇప్పుడు రియాన్ పరాగ్ ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే చెప్పాను కదా, రిటెన్షన్ రూల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రిటైన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, రిటైన్ చేసుకోకుంటే మాత్రం రియాన్ పరాగ్ కూడా చాలా అంటే చాలా మంచి ధరకు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్కు ఏదో ఒక టీంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రింకు సింగ్ ది కూడా ఎస్ఆర్హెచ్ పరిస్థితే, అంటే ఎస్ఆర్హెచ్ ఓనర్ల పరిస్థితి అనమాట. ఎందుకంటే కేకేఆర్ లో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ అయితే బీసీసీఐని ఏమని రిక్వెస్ట్ చేశాడు అంటే కనీసం 7 నుంచి 8 రిటెన్షన్స్ కావాలి అని. ఎందుకంటే అంతమంది ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ నెంబర్ని ఆక్షన్లోకి వదిలి మళ్ళీ కొనుక్కోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. అది కేకేఆర్ ఓనర్స్కి బాగా తెలుసు. సో ఇప్పుడు రింకు సింగ్ టీంలో ఉంటాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఆక్షన్కి వస్తే మాత్రం రింకు సింగ్ కూడా చాలా ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రింకు సింగ్ లాంటి ఫినిషర్ దొరకడం ఏ ఐపీఎల్ టీం కైనా ఒక వరం లాంటిదే. లాస్ట్ ఐపీఎల్ లో ఆ ఛాన్సెస్ వచ్చినా కూడా తన బ్యాటింగ్ పొజిషన్ సెట్ అవ్వకపోవడము, సో అవన్నీ జరిగాయి. ప్రెసెంట్ డొమెస్టిక్ లీగ్ లో మనోడు ఆడుతున్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు, యాజ్ ఎ కెప్టెన్ గా కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఆక్షన్కి వస్తే మాత్రం ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే అనమాట. రింకు సింగ్ ఒక ప్రైస్ అనేది అంత పెద్దగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ. ఈ విషయం మనం చాలా సార్లు చెప్పుకున్నాం అనమాట. రోహిత్ శర్మ ఒక బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఒక కెప్టెన్సీ ఆప్షన్ కోసమైనా సరే కొన్ని టీమ్స్ కనీసం 20 నుంచి 25 కోట్లు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ టీమ్స్ పోటీ పడవు రోహిత్ శర్మ కోసం, కేవలం ఒక 2-3 టీమ్స్ మాత్రమే పోటీ పడతాయి. వాళ్ళే పోటీ పడి ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కుంటారు. ఎందుకంటే రోహిత్ శర్మకు ఉన్న బ్రాండ్ వాల్యూ కలిసి వస్తుంది టీంకి. అలాగే రోహిత్ శర్మ ఒక కెప్టెన్గా యూజ్ అవుతాడు, అలాగే ఒక ధనాధన్ ఓపెనర్గా కూడా టీంలో ఉంటాడు. సో ఇన్ని రోల్స్ అన్నవి రోహిత్ శర్మ వల్ల తీరుతాయి కాబట్టి అతని కోసం గట్టి పోటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ విల్ జాక్స్. నేనైతే పర్సనల్గా విల్ జాక్స్ ని ఆర్సీబీ టీం ఆక్షన్లోకి వదలదు అని అనుకుంటున్నాను. బట్ ఆర్సీబీ వాళ్ళ ఆలోచనలు క్యాచ్ చేయడం చాలా కష్టం భయ్యా. ప్రతి సంవత్సరం ఆక్షన్లో వాళ్ళు చాలా డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు. సో మరి ఏమో విల్ జాక్స్ ని ఆక్షన్లోకి వదిలి మళ్ళీ కొనుక్కుందామన్న థాట్తో వచ్చారంటే మాత్రం
ఏం చేసినా విల్ జాక్స్ మళ్ళీ ఆర్సీబీ టీంలోకి వెళ్ళాడు. ఎందుకంటే విల్ జాక్స్ కోసం అన్ని టీమ్స్ అందరూ పోటీ పడతాయి. దానికి కారణం తను 2024 ఐపీఎల్లో తను చూపించిన పర్ఫార్మెన్స్. ఆడింది చాలా తక్కువ మ్యాచ్లు భయ్యా, కానీ ఫెంటాస్టిక్గా ఆడాడు. ఆ స్ట్రైక్ రేట్ కానీ స్పిన్నర్స్ను హిట్ చేయడం కానీ చాలా ఘోరంగా ఉంది. సో ఇలాంటి హిట్ అయితే ఏ టీము కూడా వదులుకోదు. చాలా పెద్ద ధరకు విల్ జాక్స్ అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది ఆప్షన్లోకి వచ్చాడు అంటే. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. అయితే సూర్య ఆ టీంలోకి వెళ్తాడు, ఆ టీం ట్రేడ్ చేసుకుంటుంది, ఈ టీంలోకి వెళ్తాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం సూర్యని ముంబై ఇండియన్స్ అంత ఈజీగా వదిలిపెట్టదు. దానికి నా దగ్గర 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సూర్య బ్యాటింగ్. ఇక్కడే అందరూ ఆగిపోతారు, ఇది ఒక్కటే చాలు. కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. సూర్య ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు కాబట్టి తన బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఐపీఎల్ టీమ్స్ ఏవైనా సరే బ్రాండ్ వాల్యూ ఉన్న ప్లేయర్స్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను బ్రాండ్ వాల్యూ కూడా కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ సూర్య బ్యాటింగ్. ఇలాంటి బ్యాట్స్మెన్ అంత ఈజీగా ఏ టీంకి దొరకడనమాట. తను 360 డిగ్రీస్ ప్లేయర్, అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. ఇండియన్ పిచెస్ పైన ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. కాబట్టి ముంబై వదులుకోదు. బట్ వదులుకుంటే మాత్రం ఎవరు కొనుక్కుంటారో కానీ ఎక్కువ రేటుగా కొనుక్కుంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేఎల్ రాహుల్. నిన్న కూడా సంజీవ్ గాయంకా ప్రెస్ మీట్ పెట్టి కేఎల్ రాహుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ అని చెప్పాడు. అయితే రిటెన్షన్ చేసుకుంటారా అంటే దానికి ఇంకా టైం ఉంది అన్నాడు. సో మళ్ళీ ఒక చిన్న కన్ఫ్యూజన్ వదిలేసి వెళ్ళాడు అనమాట. జహీర్ ఖాన్ మెంటర్ అయ్యాడు లక్నోకు, అది వేరే విషయం. అయితే కేఎల్ రాహుల్ ఆక్షన్కు వస్తే కూడా గట్టి పోటీనే ఉంటుంది. కనీసం ఒక 15-16 crores లేదా 17-18 crores వరకు కూడా కేఎల్ రాహుల్ వెళ్ళే అవకాశం ఉంది. మనం అనుకుంటూ ఉంటాం కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ చేస్తాడు, ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెప్పి. బట్ కేఎల్ రాహుల్కు కెప్టెన్గా అనుభవం ఉంది, దాంతో పాటుగా తనకు మంచి బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ ఓపెనర్గా. సో అందుకే అతనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ కాబట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.